శ్రీమాత్రే నమః. దుర్జనేన సమం సఖ్యం ద్వేషం చాపి న కారయేత్. ఉష్ణో దహతి చాంగారః శీతకృష్ణాయతే కరం. దుర్జనుడితో స్నేహం చెయ్యొద్దు. కర్ణుడు దుర్యోధనుడితో స్నేహం చేశాడు. ఎందుకంటే పాండవుల్ని చంపాలి, వాళ్ళ నుంచి వచ్చే రాజ్యాన్ని నేను అనుభవించాలి అనేటువంటి దుర్గుణంతో ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క కర్ణుడు ఆ విధంగా అతనితో స్నేహం చేయడం వల్ల దుర్మరణం పాలు అయ్యాడు. అదే కృష్ణుని అడుగుతాడు, కృష్ణ నేను అందరికీ దానాలు చేశానే, నా స్నేహితునికి సహాయం చేశానే, కానీ ఎందుకు నాకు ఈ దుస్థితి? అప్పుడు చెప్తాడు, నువ్వేమి ఊళ్ళు కట్టించావా, గృహాలు కట్టించావా, అన్నదానం చేసావా, వస్త్రదానం చేసావా? స్నేహం ఎటువంటి వానితో స్నేహం చేస్తున్నాను, ఎటువంటి వాని సహాయం పొందుతున్నాను అనేటువంటి జ్ఞానంతో ఏమన్నా ఆలోచన చేసావా నువ్వు? లేదు కదా. దుర్మార్గునితో స్నేహం చేశావు, అందుకే నువ్వు ఆ కర్మ పంచుకోవాల్సి వచ్చింది అన్నాడు. తర్వాత వాళ్ళతో వైరం కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే మనమైతే మంచి చెడ్డ ఆలోచిస్తాం. దుర్మార్గుడు మంచి చెడ్డ అనేది ఆలోచన చెయ్యడు. వీడు నా మిత్రుడే, వీడు నా వాడే, వీనికి హాని చెయ్యకూడదే అనేటువంటిది ఉండదన్నమాట. అందుకే ఈ యొక్క మండే బొగ్గు ఏం చేస్తుంది? ముట్టుకుంటే కాలుతుంది, మనల్ని దహించి వేస్తుంది. దుర్మార్గులు ఎప్పుడూ కూడా ఆ యొక్క క్రూర స్వభావంతో ఉంటారు. పోనీ అది చల్లారిందనుకో, దానికి ఉన్నటువంటి మసి అంతా మన చేతికి అవుతుంది. అట్లా ఆ విధంగా దుర్మార్గునితో, వాడు క్రూర స్వభావం ఉన్నవాడు మనల్ని ఎప్పుడైనా దహిస్తాడు, లేదా మారినా కూడా మనల్ని వానిలాగానే చూస్తారు. ఎలాగంటే ఒక తాటి చెట్టు కింద ఉన్నటువంటి మనము మజ్జిగ తాగినా కూడా ఆ యొక్క కళ్ళు తాగిన వాని కింద ఏ విధంగా లెక్క చేస్తారో, ఆ విధంగా దుర్మార్గునితో స్నేహంగా ఉన్నందుకు అతను ఎటువంటి వాడో మనల్ని కూడా అటువంటి వాని కిందే జమ కడతారు. అందుకే అటువంటి వాళ్ళతో స్నేహం చెయ్యొద్దు అని మనకు ఇంత అద్భుతంగా వర్ణించారు. శ్రీమాత్రే నమః.